హాయ్ అండి, జై శ్రీకృష్ణ అందరికీ. ఇందులో చూపిస్తున్న బ్లౌజ్ డిజైన్ అయితే నేను ఇప్పుడు కుడుతున్నాను. బ్లౌజ్ అర్జెంట్ ఉందని ఫాస్ట్గా కుడుతూ సడన్గా నాకు వీడియో తీస్తే బాగుండు అని గుర్తొచ్చి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేశానండి. అయితే నేను ఎలా కుట్టానో ఇది మీకు వివరంగా చెప్తాను. నాకు బ్లౌజ్లో 2 బార్డర్స్ వస్తాయి కదండి. ఒక బార్డర్ హ్యాండ్స్కి తీసుకున్నాను, ఒక బార్డర్ ఏమో డిజైన్కి యూస్ చేశాను. బార్డర్ని 2గా కట్ చేసి ఒక పేపర్ స్టిక్ పైన 2 డిజైన్ కట్ వర్క్ డిజైన్ పీసెస్ కట్ చేసి ఒక బార్డర్ 2 బార్డర్లకి ఇరువైపులా అటాచ్ చేశాను. ఐరన్ చేస్తే నీట్గా స్టిక్ అయిపోతుంది. దాన్ని ఏం చేశానంటే మన మెయిన్ క్లాత్ ఉంది కదా, మన మెయిన్ క్లాత్ని 2గా అంటే సగం సగం కట్ చేసి ఆ సగం సగంని ఇప్పుడు ఉల్టాయించానండి. నీట్గా కింద నుంచి పెట్టి కట్ వర్క్ ఎలా వస్తుందో అలా కుట్టి నీట్గా ఉల్టాయించాను. ఇక్కడ సైడ్కి వచ్చిన బార్డర్ కింద నుంచి పెట్టి పైకి డిజైన్ వచ్చేటట్టు ఉల్టాయించాను. ఆ బార్డర్ని సైడ్స్కి నీట్గా జాయింట్ అయితే చేసుకున్నాను. చీరలో పింక్ కలర్ శారీ, ఆ శారీని ఒక 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 8 or 7 మన డిజైన్ని బట్టి తీసుకోవాలి. అలా తీసుకొని ఆ డిజైన్ని మనకు మిడిల్లో వచ్చేటట్టు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా జాయింట్ అయితే చేశాను. అలా జాయింట్ చేస్తుంటే కదిలిపోతుందని ఫస్ట్ అయితే నీట్గా ఒక కుట్టు కదలకుండా స్ట్రైట్గా ఇలా వేసుకుంటున్నాను. చూడండి, అలా వేసుకోవాలి. అలా వేసుకుంటే మన క్లాత్ అనేది అస్సలు జరగదు. ఇప్పుడు మనము నీట్గా కట్స్ ఎట్లా ఉన్నాయో ఆ కట్ పైన నీట్గా మనం స్టిచ్ చేసుకుంటే డిజైన్ అనేది నీట్గా కనబడుతుంది. నేను మర్చిపోయాను అసలు ఈ కటింగ్ కూడా. అనుష అనే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, అక్క నాకు ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టండి అని. కానీ నాకు అర్జెంట్ ఉండే, అసలు ఈరోజు చాలా వర్క్ ఉండే, నేను అసలు పెట్టలేకపోయాను. సడన్గా ఈ డిజైన్ చేస్తుంటే గుర్తొచ్చింది, అందుకే హాఫ్ నుంచి అయితే నేను పెట్టాను. అనుష ఎస్పెషల్లీ నీకోసమే ఈ డిజైన్ని ఎలా తయారు చేస్తారో అనేది చూపించాను. అసలు ఈజీ పద్ధతి అండి, ఎంతో హార్డ్గా ఉంటుంది అనుకున్న డిజైన్ ఇది, కానీ చాలా ఈజీ మెథడ్లో నేనైతే ఈ విధంగా చేస్తాను. చూడండి, నీట్గా ఇరువైపులా అటు సైడ్ ఇటు సైడ్ నీట్గా మనం తయారు చేసుకున్న డిజైన్ని మెయిన్ క్లాత్కి డిజైన్ క్లాత్కి అటాచ్ అయితే ఇలా చేయాలండి. చేసేటప్పుడు నీట్గా మనం ఖర్చు కింద నుంచి ఉందా లేదా ఒకసారి చూసుకొని ఆ తర్వాత చేసుకుంటే మన క్లాత్ అనేది పికుల్కపోకుండా నీట్గా పోగులు పోకుండా మంచిగా కనబడుతుంది. ఏదైనా తొందరపడితే కాదండి, నీట్గా నిదానంగా చేసుకుంటేనే, అన్నీ కొలుచుకొని కరెక్ట్గా పెట్టుకుంటేనే ఆ సైజ్ కూడా కరెక్ట్గా మనకు డిజైన్ కూడా మిడిల్లో కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు లైనింగ్ని మనం డిజైన్ మెయిన్ పార్ట్కి చేసుకున్నాము, లైనింగ్ని దీనికి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్ బ్లౌజ్కి ఎలా అటాచ్ చేసుకుంటామో సేమ్ అలాగే మిడిల్లో పైన కచక కింద కచక పెట్టుకొని ఒక లైన్ అయితే ఫస్ట్ నీట్గా కుట్టుకొని ఆ తర్వాత మనం లైనింగ్ని ఈ డిజైన్కి అటాచ్ చేసుకోవాలి. నాకు ఈ బ్లౌజ్ అర్జెంట్ ఉంది కాబట్టి, నేను ఫాస్ట్గా కుట్టాలి కాబట్టి నేను ఈ డిజైన్ని మటుకు మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించడానికి టైం లేకుండే నాకు, అందుకే ఇంతవరకు మాత్రమే నేను ఈ వీడియో తీశాను. అలాగే హ్యాండ్స్ కూడా ఈజీ పద్ధతిలో ఎలా వేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ కూడా నేను చూడండి, ఆ డిజైన్ ఉంది కదా పింక్ కలర్ క్లాత్, సగం క్లాత్ వచ్చేసి దీనికి బ్యాక్ డిజైన్కి పట్టింది. సగం క్లాత్లో మళ్ళీ నిలువుగా 2 అడ్డంగా 2 తీసుకొని, అంటే మనం 8 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి అందులో సగం కట్ చేస్తే మళ్ళీ 4 ఇంచెస్లో హ్యాండ్స్ కూడా వచ్చిందనమాట ఆ డిజైన్. సో నేను ఈ కర్వ్ని లైనింగ్కి మెయిన్ లైనింగ్కి అటాచ్ అయితే చేశాను, స్టిక్ చేశాను. చేసి ఆ కింద డిజైన్ పీస్ పెట్టి నీట్గా కుట్టి కట్స్ కుట్టి ఇలా
ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని ఏ వర్క్ చేసినా నీట్గా చేస్తే మనకు చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. చూడండి ఈ విధంగా క్లియర్ నీట్గా మనము ఇలా ఫోల్డ్స్ని ఇలా కట్స్ని నీట్గా అనుకొని ఆ తర్వాత క్లియర్గా ఇప్పుడు కదలకుండా మనం క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇదంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఎక్కువ శ్రమ లేకుండా ఈజీ మెథడ్లో నేనైతే చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం బార్డర్ని మన కార్నర్కి ఉన్న బార్డర్ క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఆ బార్డర్ని నీట్గా మనం దీనిపైన క్లిక్ చేసుకోవడమే. మనకు లైనింగ్ కిందంగా చాలా నీట్గా కూడా కనబడుతుంది, ప్లస్ డిజైన్ నీట్గా వస్తుంది. అసలు డిజైన్ ఎలా వేసామో కూడా తెలియకుండా నీట్గా అయితే ఉంటుంది. చూసారు కదా కిందంగా ఎంత నీట్గా ఉంది. సో ఈ విధంగా డిజైన్ చేస్తే చాలా నీట్గా కనబడుతుంది, తొందరగా కూడా అయిపోతుంది. ఈ డిజైన్ ఎలా ఉంది కామెంట్లో తెలియజేయండి. ఒకవేళ నేను చేసిన పద్ధతి చాలా ఈజీగా ఉంటే ఒక చిన్న లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. కామెంట్లో ఏ డౌట్ ఉన్నా నాకు క్లియర్గా చెప్పండి, నేను మీకు డౌట్ని క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ.